నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు నాయకులు. పాల్గొనేందుకు నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు. ఏపీ మాజీ సీఎం జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు తలకుచ్చుకుంటే జగన్ 2 నిమిషాల్లో జైల్లో ఉంటారు అని వ్యాఖ్య. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగాసనాలు. యోగాను ప్రజల జీవితంలో భాగం చేస్తామన్న చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహానికి ఊరి తీసినా తప్పు లేదు అని మండిపాటు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నేడు కొనసాగుతున్న బంద్. విస్తృతంగా తనిఖీలు చేస్తున్న బలగాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు. కాలేజీ విద్యార్థిపై దాడి చేస్తూ హల్చల్. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం శుక్రవారం ఉదయం యోగా శోభతో నిండిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం 1 రోజు ముందుగా ఈ కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి నేతృత్వం వహించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలలో పాలుపంచుకున్నారు. వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, భారతీయ జనతా పార్టీ నాయకురాలు నటి ఖుష్బూ సుందర్ తదితరులు హాజరై యోగాసనాలు వేశారు. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ పీస్ కోసం మనం చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ సూపర్ ఎక్సర్సైజ్ యోగా. మరి ముఖ్యంగా ఇవాల్టి బిజీ స్కెడ్యూల్ లో మన తప్పనిసరిగా యోగా చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం హలో అందరికీ దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. ఓం శాంతి శాంతి శాంతి. మనము మన ముఖం మీద గ్రహించి చేతులు చూసి కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతి కరమధ్యే తు గోవింద ప్రభాతే కరదర్శనం. అందరికీ నమస్కారం. యోగా ప్రాముఖ్యత ఎనలేనిది. యోగాను క్రమ పద్ధతిలో ప్రతిరోజు సాధన చేస్తే శరీరం, ఆత్మ మన అధీనంలో ఉంటాయి. శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతాయి. ప్రాణాంతక జబ్బులు ధరించారు. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. మన దేశంలోనే కాకుండా 100 దేశాలకు పైచిలుకు 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మన ఇండియన్ ఎంబసీస్, ఇండియన్ మిషన్స్, ఇండియన్ డయాస్పోరా వాళ్ళు కూడా అన్ని దేశాలలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. భారత ప్రభుత్వం తరఫున, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, అన్ని సామాజిక సంస్థల తరఫున, అన్ని యోగా సంస్థల తరఫున, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల తరఫున కూడా ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. నమస్కారం. చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆన్ దిస్ స్పెషల్ ఒకేజన్. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్. యోగా నా లైఫ్లో ఒక చాలా ముఖ్యం పార్ట్ ప్లే చేశాను అండ్ ఇప్పుడు కూడా చేస్తుంది. సో to come to this event, I think is an honor to be able to give back in a small way on what I truly believe in. And I think I'm very, very excited to see all of you come here, do yoga today. So
చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. దానివల్లే నేను ఇవాళ బతుకున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ నడిపితే. అండ్ ప్రపంచానికి మనం ఇచ్చే భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు, కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. అండ్ మీరందరూ యోగా చేయాలి. చేస్తారు కదా? చేయరా? బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, యోగా చేయాలి. మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరు అందరు యోగా చేయండి. మీ అందరి హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. విషింగ్ యూ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణంలో జగన్ కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు 2,000 కోట్లు క్లియర్ చేశామని, కార్యకర్తలపై గత ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అరే సైకోగాడు చెడ్డీలేసుకుని తిరిగిన రోజులే సంక్షేమం పుట్టినీళ్ళు. తెలుగుదేశం పార్టీ అరే సైకోగాడు చెడ్డీలేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాలు. దావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్, వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసికట్టుగా. ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. గుంటూరు నుంచి కానీ ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తల్ని తీసుకొచ్చి ఆడపడుచులు, అన్న మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది, బిడ్డలు తమ పిల్లల్ని కొడుకులను తీసుకొచ్చి 18, 20, 22 ఏళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్. ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకే పరిమితం చేసి సంక్షేమం పుట్టినీళ్ళు. తెలుగుదేశం పార్టీ ఇది యాక్సిడెంట్ అనుకుంటే పొరపాటు. టౌన్లో బస్ స్టాండ్ ఎదురుగా 5 గంటలకే మద్యము అందుబాటులో ఉంటే పరిస్థితులు ఇలానే జరుగుతాయి. బార్లు కూడా 6 గంటలకే ఓపెన్ చేస్తే పరిస్థితి ఇట్లే ఉంటుంది. బస్ స్టాండ్ ఎదురుగా పరిస్థితి ఇట్లుంది. పాపం వీళ్ళు ఏదో మ్యాచ్ ఆడుతున్నట్లు ఫుల్గా తాగి పడిపోయి ఉన్నారు. ఎవరేం చేయలేరు. రోడ్డు పక్కన కాబట్టి సరిపోయింది. రోడ్లో అయితే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుండే. ప్రజలు గమనించాలా. దీనికి ఏమన్నా పరిష్కారము ఆలోచించాలా. మదిరా పట్టణంలోని విజయవాడ రోడ్డులో కార్పొరేట్ హంగులతో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మదిరా ప్రాంత ప్రజలకు చిరపరిచితులైన డాక్టర్ జంగా నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైకేర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. మదిర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు.
యోగా భారతీయ వారసత్వ సంపదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై నిన్న ఆయనకు సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నా వయసు 74 సంవత్సరాలు. నాకు ఇప్పటికీ గుండె సమస్యలు కానీ, బీపీ, షుగర్లు కానీ లేకపోవటానికి కారణం నేను ప్రతిరోజు యోగా చేస్తాను కాబట్టే. యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి యోగా చేయడం ప్రారంభిద్దాం. ఆరోగ్యం, ఆనందం ఇంకా ప్రశాంతమైన జీవితానికి అడుగులేద్దాం. యోగా వ్యాయామం మాత్రమే కాదు, మన జీవన విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి. మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి ఇది మెయిన్ స్ట్రాటజీ. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి నల్లమల బిడ్డకు నల్లమల ఎక్కడుందో తెలియదు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై బేసిక్ తెలీదు, బేసిన్లు తెలియవు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ చూశారని, అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారని, బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా తన అవివేకాన్ని చాటుకున్నారని అన్నారు. బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ సీఎంకు బేసిన్ల మీద లేదని ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని పేర్కొన్నారు. కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. కృష్ణ అది ఎంత అజ్ఞానం! నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు, బాలమూరు బిడ్డ అంటాడు. కనీసం కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు? ఆ జిల్లాలో పుట్టినవు, ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు, ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు. ఆ నదిలో వాటా ఎంత, ఆ నదిలో మన హక్కు ఎంతో కూడా సోయలేదని ఇప్పుడు ముఖ్యమంత్రి విడిచిపెట్టు. ఆ జిల్లాలో జడ్పీటీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా. మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి. ఏమంటాడు కృష్ణాల 500 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు. ఇంత ద్రోహమా? మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరి తీసినా తప్పలేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. మీరు చంద్రబాబు ఒక్కడా ఈజీగా ఒప్పుకుంటాడు.
కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయనేమో 1000 చాలంటాడు. మాట్లాడితే నల్లమల్ల బిడ్డ అంటాడు పొద్దుగాలు ఇస్తే. మీరు విన్నారు కదా, నల్లమల్లకి వచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ ఆపాలని, ఎన్కౌంటర్లను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు జూన్ 20న బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర బలగాలు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. బంద్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ములుగు జిల్లాలో సాయుధ బలగాలు హై అలర్ట్ ప్రకటించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే భీమవరంలో శుక్రవారం కొందరు యువకులు మద్యం సేవించి వీరంగం సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ కాలేజీ బస్సులోని విద్యార్థిపై ఈ యువకులు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారని ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింత రెచ్చిపోయి అతనిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖకు వచ్చారు. ప్రధాని భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6:40 విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలికారు. శనివారం ఉదయం 6:25 రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం సాగర తీరంలోని ఆర్కే బీచ్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఉదయం 6:30 నుంచి 7:50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా విన్యాసాల్లో పాల్గొంటారు.
మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. గంటసేపు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశం పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించే తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమ వివరాలను ముఖ్యమంత్రి టోనీ బ్లెయిర్ కి అందజేశారు. రైతులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి, మానవ అభివృద్ధి సూచికల మెరుగుదలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పుష్ప 2 సినిమాలోని రప్పారప్ప డైలాగ్ ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ను తాకింది. అంతు చూస్తాం, రప్పారప్ప నరుకుతాం అంటూ పల్నాడులో ఓ యువకుడు ప్లకార్డులు ప్రదర్శించడం దీనికి మూల కారణంగా కాగా, పుష్ప సినిమాలో డైలాగ్ కొట్టడం కూడా తప్పేనా అంటూ మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడంపై సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు పాజిటివ్ తో యోగా జరుగుతుంటే మరికొందరు రప్పారప్ప అంటున్నారు. ఒకప్పుడు ఊళ్ళల్లో గ్రామ దేవతలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రప్పారప్ప అనేవారు. ఇప్పుడు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒకప్పుడు నేరస్తులతో దూరంగా ఉండేవారం, ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా చెప్పమా, పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది, మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో మళ్ళీ చెప్పు, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా. ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దానితో వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేను లేపాపం లేపాపం మనం అయినా కానీ మారినాడు అనుకుందాం, సంతోషపడతాం సార్. ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. సమస్యలు ఎవరు క్రియేట్? రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి, మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా?